శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ చాలా మంది దిష్టి అంటుంటారు. అవునండి, అవును. అసలు ఈ దిష్టి మన ఇంటికి ఉందా లేదంటే మనకే ఉందా అనేది ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఉంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న వేశారండి. నిజమే. ఎందుకంటే మీరు చాలా మందికి ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు వాళ్ళకుందా, వాళ్ళ ఇంటికి ఉందా? ఇంటికి కూడా దిష్టి ఉంటుందండి. అందుకే చూడండి, దిష్టి మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దిష్టి బొమ్మను కడతారు, చూసారా? అవును. అమ్మో ఇంత పెద్ద ఇల్లు కట్టాడా, దిష్టి పడుతుందని గుమ్మడికాయ కడతాం బయట. సమ్ టైమ్స్ అది ఇంటికి ఎఫెక్ట్ వస్తుంది, సమ్ టైమ్స్ వాళ్ళకు ఉంటుంది. ఇంటికి దిష్టి ఎప్పుడు తక్కువగా తగులుతుంది, పెద్దగా తగలదంటే వాస్తుపరంగా పర్ఫెక్ట్గా ఉంటే, డోర్ పదం పర్ఫెక్ట్గా ఉంటే ఇంటి లోపలికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వదు. పెట్టిన ముహూర్తము, వాస్తుపరంగా ఇల్లు కట్టుకున్నారు, నైరుతి ఎక్కువ ఓపెన్ లేకుండా క్లోజ్గా ఉంచుకున్నారు, అప్పుడు అక్కడ నెగటివ్ ఎనర్జీ, దిష్టి అంటే ఏం లేదు, నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడం, అది ఇంటికైనా ఒంటికైనా మనిషికైనా. సో నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఎక్కువ ఎంటర్ అయింది, ఆ ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి అనారోగ్యాలు పాలవడం, లాసెస్ అవ్వడం, ధనం కోల్పోవడం, ఇవి జరుగుతుంటాయి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి. ఇక్కడ ఏంటి, వాస్తు దోషాలు ఉన్నప్పుడు పిశాచం ఎంట్రీ అవుద్ది ఇంట్లోకి. ఆ పిశాచం ఎంట్రీ అయినప్పుడు ఆ పిశాచ బాధ ఆ వ్యక్తి అనుభవిస్తుంటాడు. ఏంటి, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇలా ఉంది అని పిశాచాలు ఎంటర్ అవ్వకుండా ఉండడానికి, నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి, నెగిటివ్ ఎనర్జీ పోవడానికి గుమ్మడికాయ కడతారు. ఓకే. యాక్చువల్గా కూష్మాండ బలి అంటారు. కూష్మాండము, కొబ్బరికాయ, ఈ మురమురాలు మనం ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు పూజ చేస్తారు. కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కొబ్బరికాయలు కొట్టి ప్రతి గుమ్మం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టించి ఆ మురమురాలు వేస్తారు. దానికి ఒక మంత్రం ఉంటుంది, ఇక్కడ ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలు వెళ్ళిపోమని. మీకు అంతదాకా ఎందుకు, మనం పూజ చేసేటప్పుడు కూడా ఉచ్చిష్టంతో భూత పిశాచ అని ఇలా అక్షింతలు తీసుకొని పక్కకి వేసుకుంటాం. ఎందుకండి అంటే ఉంటాయి నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కలిసే ఉన్నాయి మన విశ్వంలో. ఎప్పుడైతే ఈ గుమ్మడికాయ కడుతుంటారో ఇంటికి ఉండే దిష్టి పోతుంది. అసలు నువ్వు ఎక్కడున్నా నీకు ఇబ్బంది వస్తుంది అంటే నీకుంది దిష్టి. పర్టికులర్గా ఆ ఇంట్లో ఉన్నప్పుడే నువ్వు నెగిటివ్గా ఫీల్ అవుతున్నావు అంటే ఇంటికి ఉండే దిష్టి. కొంతమంది చూడండి, ఇంటికి వెళ్తే చాలండి నాకు చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటాను, బయటకు వస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంటూ ఉంటారు. అంటే ఏంటి, దిష్టి అంటే ఇంటికి దిష్టి అంటే ఏంటంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది. దాన్ని నువ్వు ఎలా క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ అంటే, మనకి గోమూత్రం ఉంటుందండి, స్వచ్ఛమైనటువంటి ఆవుది, ఏది దేశీవాళి ఆవు గోమూత్రాన్ని తీసుకొని మొత్తం చక్కగా ఒక చెంబులో దాంట్లో వేసుకొని మన మామిడి ఆకులతో జల్లేసేయాలి ఇలా. ఓకే. ఒక 10-15 నిమిషాలు నారాయణ మంత్రము, లలిత సహస్రనామాలు అనుకుంటూ చల్లండి. లేకపోతే ఓం నమో నారాయణ, నమ శివాయ అనుకుంటూ కూడా చల్లవచ్చు. జల్లు ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత చక్కగా గోరువెచ్చని నీళ్ళు కొంత తీసుకొని, లైట్ చాలా గోరువెచ్చని నీళ్ళు, కల్లుప్పు ఒక 3 గుప్పెళ్ళు కల్లుప్పు, కొంచెం చిటికెడ పసుపు వేసి చక్కగా కలిపేసి ఆ నీటితో ఇలా 11 రోజులు చేయండి. ఇంట్లో నైరుతిలో ఎక్కువగా కిటికీలు ఓపెన్ ఉంటే వాటిని క్లోజ్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీస్ని పితృదేవతలు తరుముతారు. మన ఒంట్లోకి ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అయినా, ఇంట్లో ఏదైనా ఉన్నా, ఆ పితృదేవులకి ఎంట్రీ పాయింట్ ఈజ్ నైరుతి. నైరుతి ఓపెన్ ఉంటే వాళ్ళు రాలేరు, వాళ్ళ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకే పితృ అనే పదం నైరుతిలో ఉంటుంది. సో వాళ్ళు ఎంట్రీ అవ్వడానికి, వాళ్ళు మనల్ని కాపాడడానికి నైరుతి చీకటి గది ఉండాలి ఎప్పుడు కూడా. అంటే మాస్టర్ బెడ్రూము ఎక్కువ వెలుతురు లేకుండా చీకటిగా ఉంచుకునేది చూసుకోండి. మిగతా అంతా కూడా వెలుతురు ఉండాలి, వాయువ్యము, ఈశాన్యము, తూర్పు, ఉత్తరము అన్నీ వెలుతురు బాగుండాలి. ఆ ఒక్కటి మాత్రం చీకటిగా ఉండాలి. అది అంతే. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఉన్నామండి, లైట్ కళ్ళ దగ్గర పెట్టుకోము, కళ్ళుకి ఎఫెక్ట్ వస్తుందని. ఈ చేతి దగ్గర లైట్ పెట్టుకుంటే ఎఫెక్టే ఉండదు. అట్లాగే కొన్ని ప్రాంతాలు అలా చీకటిగా ఉండాలి. మళ్ళీ ఈశాన్యం చీకటిగా ఉండకూడదు, నార్త్ ఈస్ట్ వెలుతురుగా ఉంటే మంచిది. ఈ జాగ్రత్త తీసుకొని వాస్తుపరంగా ఏదైనా దోషాలు ఉంటే సెట్ చేసుకుంటే ఇంటికి ఉండే నెగటివ్ ఎనర్జీ పోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇక జీవుడికి దిష్టి ఎప్పుడు తగులుతుంది అంటే, ఆ జీవుడు సన్ కనుక వీక్ అయితే, ఇప్పుడు 10 మంది వెళ్ళారు ఎక్కడికైనా ఏదో ఫంక్షన్కి, అందులో ఒక వ్యక్తికి ఎందుకు దిష్టి తగులుతుంది, ఇంత అలంకరించుకుంటే మిగతా వాళ్ళకి ఎందుకు తగలట్లేదు, మిగతా వాళ్ళు బాగానే ఉంటున్నారు, తగిలితే అందరికీ తగలాలి కదా అంటే, ఇప్పుడు చూడండి ఎవరికైనా బాగా చిన్న చల్లగాలికి కోల్డ్ వచ్చేస్తుంది అనుకోండి,
10 మంది చల్లలోకి వెళ్తే ఆ వ్యక్తికే వస్తుంది. అవును. అంటే ఏంటి వీళ్ళల్లో ఏదో ఆ ఎనర్జీ తక్కువగా ఉంది. ఇమ్యూనిటీ కోల్డ్‌ని తొందరగా ఇదైతే ఇబ్బంది అయ్యే ఉంది వీళ్ళకి. అందుకని వీళ్ళు ఆ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఫైన్. సో, ఆ రకంగా ఈ 10 మందిలో వీళ్ళకి సన్ వీక్‌గా ఉన్నాడు. ఓకే. లేదా పిశాచ బాధలు అనుభవించే దశ నడుస్తుంది వీళ్ళకి. ఈ పిశాచ బాధలలో కూడా మనం ఎంతసేపు మనుషులే కాదు, దీనికి ఒక వృత్తాంతం ఉంటుంది. ఒకసారి ఒక అతనికి ఒక సాధన చేశాడు ఆయన. కొన్ని సాధనల వల్ల మన కంటికి కొన్ని కనబడుతుంటాయండి. కన్న పిశాచ సాధనలు, ఇట్లా కొన్ని థర్డ్ ఐ ఓపెన్ సాధన చేయడం ఇట్లా. ఆ సాధనలో ఆయనకి ఏమైందంటే ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉండడం, లేదా ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండడం ఈయన కంటికి కనిపిస్తుంది. నీకు అర్థమైంది, ఓహో ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక పాజిటివ్ నెగటివ్ ఎనర్జీస్ ఉంటున్నాయి, నిజంగానే ఉంటాయి కూడా. అలాగ కొంతకాలం గడుస్తూ ఉండగా ఈయనని ఒక సర్ప పిశాచం పట్టుకుందన్న విషయం ఈయనకు అర్థమైంది. ఈయనకు కనబడుతున్నాయి కానీ దానికోసం ఏదో పాలేస్తున్నాడు, చక్కగా ఏదో ఫుడ్ పెడుతున్నాడు, అది తింటుంది, మళ్ళీ ఇంత పాటు తిరుగుతుంది. ఈయన గుళ్ళోకి వెళ్తే బయట చెప్పుల దగ్గర కాపలా ఉంటుంది, నేను రాగానే మళ్ళీ చెప్పులతో పాటు ఇంట్లోకి వచ్చేస్తుంది. ఈయనకి దీన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. కంటికి మాత్రం కనిపిస్తుంది కానీ వదిలించుకోవాలి ఎలా, దాని విధానం తెలియట్లేదు. వీళ్ళు ఒక లలితా ఉపాసకుడిని ఆశ్రయించాడు. అయ్యా నా పరిస్థితి, నాకు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, నన్ను ఒక సర్ప పిశాచం పట్టుకుంది, సరే నీకు ఒక మంత్రం ఇస్తానని లలిత అమ్మవారి మంత్రాన్ని ఒక నామాన్ని ఇచ్చాడు. ఈ నామం నువ్వు జపం చేయి, ఖచ్చితంగా నీకు పరిహారం లభిస్తుంది అనగానే కుంకుమతో అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారి కుంకుమతో ఆ పటం దగ్గర ఉండే పాదాల దగ్గర వేస్తూ వెళ్ళాడు ఆయన. ఎప్పుడైతే వేస్తూ వెళ్ళాడో అలాగా కొంతకాలానికి రోజు చేయగా కొంతకాలానికి అమ్మవారి పటం నుంచి ఒక మెరుపు లాంటిది, ఒక మెరుపు తీగ లాంటిది లాగా పటం నుంచి వచ్చి ఆ సర్ప పిశాచం దగ్ధం చేయడం కనబడింది ఈయన కంటికి. అంటే అమ్మవారి నామాలు అంత గొప్పవి. అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనుషులకి ఒక్కోసారి పిశాచాలు పట్టుకుంటాయి. అప్పుడు వాళ్ళకి ఆరోగ్యం సరిగా ఉండదు, సరిగా తినలేరు, విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు, మొండిగా ఉంటారు, ఆలయాలకు వెళ్దామంటే వద్దంటుంటారు, ఏ పని చేయనంటారు, ఇంట్లో అదేదో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదంతా పిశాచ బాధలు అంటారు. ఈ పిశాచ బాధలనే మనం ఒక్కోసారి దిష్టి అనుకుంటూ ఉంటాం. దిష్టి వేరు, పిశాచ బాధ వేరు చెప్పాలంటే. కానీ ఈ నెగిటివ్ ఎనర్జీస్లో సమ్ నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయింది మీకు దిష్టి రూపంలో. అందుకే మన వాళ్ళు ఉప్పుతో తీస్తారు, ఉప్పుతో కూడా తీయొచ్చు. కొంతమంది వాసన, అంటే మనకి చూడండి నూనెలో ఒక బట్టను తడిపేసి వాసన చూడమంటారు. ఎందుకు వాసన చూడమంటారు అంటే ఈ శ్వాసతో అది కనెక్ట్ అవుద్ది, దాని నూనె దగ్గరికి కనెక్ట్ అవుద్ది, దాన్ని కాల్చేస్తారు. మిరపకాయలతో తీస్తారు. చాలా ఎక్కువ దిష్టి ఉంది అన్నప్పుడు గుమ్మడికాయతో తీస్తారు, చాలా ఎక్కువ ఉంది అన్నప్పుడు. అంటే తీయడం అంటే ఏం లేదు, ఈ ఎనర్జీని ఇట్లా తిప్పి పగలగొట్టగానే ఆ ఎనర్జీ మొత్తం దాన్ని తీసుకుంటుంది ఆహారంగా. ఈ పిశాచాలు, ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మనం ఇస్తేనే తీసుకోగలవు, అవి లేకపోతే తినలేవు, మళ్ళీ అవి వాతండ్రతో తినలేవు. నేను వాటికి ఇది ఉంటుంది, అంటే వాటికి ఆకలేస్తుంది, ఎక్కడికైనా వెళ్ళి తినలేదు, దాహం వేస్తుంది, నీళ్ళు తాగలేదు, 24 hours దానికి కాలుతూనే ఉంటుంది బాడీ. దానికి ఇంకొక ఆత్మ, ఇంకో శరీరం ఏదో కావాలి, అందుకని ఆశ్రయిస్తూ ఉంటాయి. సో ఈ రకంగా చేయొచ్చు, చేస్తే దోషం అనేటువంటిది పోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.